పోతన్న గారు ధన్యులండి మీరు. శ్రీ కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి వ్యాసానికి ధ్వనిముద్రిక. ఎవరు? పరమభక్తాగ్రణ్యులైన బమ్మెర పోతన్న గారా? నమస్కారం అండి. ఎన్నాళ్ళకి కన్నుల విందుగా కనిపించారు. ఎప్పటి నుంచో మిమ్మల్ని దర్శించాలని, పరమ పవిత్రమైన మీ పాదపద్మాలు భక్తితో సంస్పృశించాలని, ఆప్యాయంగా బుజ్జగించి కవితా సరస్వతి కన్నీళ్లు తుడిచిన మీ చేతివ్రేళ్లు ముద్దు పెట్టుకోవాలని, కమ్మని పద్యాలని గుమ్మరించిన మీ గంటాన్ని కన్నులకి అద్దుకోవాలని ఎంతగానో ఊళ్ళూరాను. ఎన్నెన్నో కలలు కన్నాను. ఇన్నాళ్లకి నా కోరిక తీరింది. ఇన్నాళ్లకి నా తపస్సు ఫలించింది. సహజ పాండిత్యుల వారు సాక్షాత్కరించారు. మధుమయ పండితీనాం మార్గదర్శి మహర్షి అన్న సుకవి సూక్తికి ఉజ్వలమైన ఉదాహరణ మీరు. కవిత్వం అనే పాలల్లో భక్తి అనే పంచదార కలిపి భాగవత రసాయనాన్ని పాకం చేసి లోకానికి అందించిన అమృతహస్తం మీది. బాలరసాలసాల నవపల్లవ కోమల అయినటువంటి మీ కావ్యకన్యక తెలుగు గుండెల్లో మందార మకరందాలను చిందించిందండోయ్. తెలుగు జాతిని నిర్మల మందాకిని వీచికల్లో ఓలలాడించింది. బాలరసాలసాల అంటే గుర్తుకొచ్చింది అన్నట్టు పోతన గారు, మీ ఇంటి ముందు నవపల్లవాలతో నవనవలాడే బాలరసాల ఉంది కదండి. ఆ గుండమావిడి కింద తిన్న మీద కూర్చుండేగా మీరు భాగవతం రాసింది, అవునంటారా? పోతరాజు గారు, మరొక చిన్న సందేహం. ఇదిగో ఇలా చూడండి. మీ అరచేతులు అలా కాయలు కాచాయే, హలం పట్టి పొలం సేద్యం చేయడం మూలాన, గంటం పట్టి పద్యం రాయడం మూలాన? అసలు మీరు కవులా, కర్షకులా, లేకపోతే కవి కర్షకులా, కాకపోతే కర్షక కవులా? ఇంతకు మీకు కలం అంటే ఇష్టమా, హలం అంటే ఇష్టమా? కొంచెం సెలవు ఇవ్వండి. ఇదేమిటి వీడు ఇలా అలుగుతున్నాడు అనుకోకండి సుమా. మీ అవిరళ కృషి ఆంధ్ర సారస్వత క్షేత్రాలని పదును చేసి కవితా బీజాలు చల్లి బంగారు పంటలు పండించింది కదండి. చూసారా మరి? మీరు ఊర్ధపుండ్రాలు ధరించి ఉంటారనుకున్నాను, కానీ మీ ఫాలాన ఆ విభూతి రేఖలు, కంఠాన తులసి పేరులు ఉంటాయని మాత్రం అనుకోలేదండోయ్. అవునులేండి, హరిహరాద్వైత దృష్టి కదా మీది. అయ్యా, మీ తండ్రి కేశన మంత్రి గారు శైవాచార సంపన్నులు, మీ తల్లి లక్కమాంబ గారు సదాశివపాద యుగార్చనా పరురాలు, మీ అన్న తిప్పన్న ఈశ్వర సేవాకాముడు, ఇక మీరో పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్రుణ్ణి అని స్వయంగా మీరే చెప్పుకున్నారు. అటువంటి శైవ కుటుంబంలో జన్మించిన మీరు శ్రీరామ భక్తులై భాగవతం రాయడం విచిత్రంగా లేదండి. అభ్రంకష సముత్తుంగ తరంగ అయిన గంగలో స్నానం చేసి మహనీయ మంజుల పులినతల మధ్యంలో మహేశ్వర ధ్యాన తత్పరులై మీరు కూర్చోవడం ఏమిటి? సీతా సమేతుడైన శ్రీరామచంద్రుడు మీ కన్నుల ముందు సాక్షాత్కరించి మన్నామాంకితంబుగా భాగవతంబు తెనుంగు సేయుమని మీకు ఆనతీయడం ఏమిటి? ఎంత విచిత్రంగా ఉందండి. శ్రీరాముడు తనకు అంకితం చేయమన్న భాగవతాన్ని మీరు హారికి నందగోకుల విహారికి గోపనితంబిని మనోహారికి అంటూ షష్ఠ్యంతాలు రాసేసి శ్రీకృష్ణుడికి అంకితం చేయడం అంతకంటే విచిత్రంగా లేదుటండి. ఇదంతా శివుడికి, శ్రీరాముడికి, రాముడికి, కృష్ణుడికి భేదం లేదని ధ్వనింపచేయటానికి కాకపోతే మరేమిటంటారు? ఈ పరమార్థాన్నే భాగవత మహాగ్రంథాన్ని ప్రారంభిస్తూ మీరు చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటూ చిన్న గీత పద్యంలో ఎంత చక్కగా నిరూపించారు పోతన్న గారు. ధన్యులండి మీరు. రేపలలో నందులవారి గుమ్మం ముందు దుమ్ములో ఆడుకుంటున్న బాలకృష్ణుని ఎంత బాగా వర్ణించారు.
తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుక కాగా ఫాలభాగంబుపై పరగు కావిరి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగా కంఠమాలికలోని ఘన నీలరత్నంబు కమనీయ మగు మెడకప్పుగాగా హారవల్లులు రగహారవల్లులుగాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని భంగి నొప్పే శివునకు తనకును వేరులేమి తెలుపవెలయునట్లు అన్నారు. ఆ బాలకృష్ణుడికి ఆ భావం ఉందో లేదో కానీ శివుడికి కృష్ణుడికి వేరు లేదని తెలపాలనే భావం మీకు ఉన్నది అనడంలో మాకేమీ సందేహం లేదండోయ్. కావాలని వర్ణించిన ఈ శేషపద్యం మీ అద్వైత భావానికి మచ్చలేని మచ్చుతొనక. పోతన గారు, మీరెంత ముందు చూపు కలవారండి. గ్రంథారంభంలో వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు మొదలైన సంస్కృత కవులందరికీ నమస్కరించారు. బాగుంది. నన్నయ్య గారిని, తిక్కన గారిని, ఎర్రన్న గారిని కైవారం చేశారు. ఇంకా బాగుంది. మిగిలిన పూర్వకవులందరినీ సముచితంగా సంభావించారు. చాలా బాగుంది. చివరకు వర్తమాన కవులకు ప్రియం కూడా పలికారు. అది మరీ బాగుంది. అంతటితో ఊరుకున్నారా? ఎప్పుడో ముందు రాబోయే భావి కవులను కూడా భావించి బహూకరించి శుభం పలికిన మీ విశాల హృదయానికి ఈ 500 ఏళ్లలో జన్మించిన కవులంతా చేతులెత్తి నమస్కరించక తప్పదు. ఏమంటారు? కవిగారు, మీరు మీ భాగవతానికి శ్రీకారం చుడుతూనే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ అని లోకరక్షైకారంభకుడు, భక్తపాలన కళాసంభ్రంభకుడు, దానవోద్రేక స్తంభకుడు, కేడిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాంత భవాండ కుంభకుడు అయిన మహానందాంగనాఢింబకుణ్ణి సంస్మరిస్తూ వ్రాసిన మొదటి పద్యంలోనే భాగవత మహాగ్రంథంలోని ప్రధాన ఘట్టాలన్నీ కూడా స్ఫురించేటట్టు చేశారు. అత్యంత సుందరమైన అంత్యప్రాస విలాస విన్యాసాలని వెదజల్లే ఈ పద్యం అనవద్యం, హృదయం, హృదయైక వేద్యం. మహాకవి లలిత స్కంధము, కృష్ణమూలము, సుకాలాపాభిరామము, మంజులతా శోభితము, సువర్ణ సుమన సుజ్ఞేయము, సుందరోజ్వల వృత్తము, మహాఫలము అయిన భాగవత కల్పవృక్షాన్ని తెలుగువారికి సొంతం చేసిన మీ ప్రతిభ ఉందే అప్రతిమానం. విద్యావతాం భాగవతే పరీక్ష అని కొమ్ములు తిరిగిన పండితులకు కూడా కొరకరాని కొయ్య అయిన శ్రీమద్భాగవతం మీ అమృత హస్తస్పర్శతో బాలరసాలంగా పరిణమించి, పల్లవించి, పుష్పించి, ఫలించి ఆబాల గోపాలానికి రసానందాన్ని అందించింది. చూడండి పోతన్న గారు, పురాణ గ్రంథాలని ఆంధ్రంలోకి అనువదిస్తూ నన్నయ్య తిక్కనలు భారత రామాయణాలను మాత్రమే గ్రహించి భాగవతాన్ని నిజంగా మీకోసమే అట్టపెట్టేశారనుకోండి, అది కేవలం మీ పురాకృత సుకృత విశేషం మాత్రమే కాదు, ఆంధ్రులందరి అపూర్వ పూర్వ పుణ్యజన్మ విశేషం. శ్రీమద్భాగవతాన్ని తనిగించడం మూలాన మీకు మాత్రమే కాదుండోయ్, ఆ భాగవతానికి కూడా పునర్జన్మ అన్నది లేకుండా పోయింది. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సులికైన తంబి చూలికైనా విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ ఎంత బాగా అన్నారు పోతన్న గారు. ధన్యులండి మీరు. అలా అనగలిగిన
మీ వినయ వినమ్రతకి 1000 నమస్కారాలు. ఎంత చక్కగా పలికారు మీరు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా. అవును, మీ పలుకులో రామభద్రుడు పలుకుతూనే ఉన్నాడు. మీ దృఢ సంకల్పం, మీ ఆత్మవిశ్వాసం అనన్య సామాన్యాలండి. పాఠకుల్ని ఉద్దేశించి మీరేమన్నారో గుర్తుందా? కొందరకు తెలుగు గుణమగు, కొందరకును సంస్కృతంబు గుణమగు, రెండు కొందరకు గుణములగు, నేనందరమెప్పింతు కృతులరయ్యడలన్. అవునులేండి, ఉభయ కావ్యకరణ దక్షులు కదా మీరు. మీకు సాధ్యం కానిది ఏముంటుంది? అక్షరాల అనంత పని చేశారు కవిగారు. భక్త కవి, మహాభక్తులైన మీరు పొంగి పులకించిన హృదయంతో గజేంద్ర మోక్షంలో, వామన చరిత్రంలో, ప్రహ్లాద వృత్తాంతంలో, రుక్మిణీ కళ్యాణంలో, నరకాసుర వధలో, కృష్ణలీలల్లో, గోపికా గీతల్లో, కుచేలోపాఖ్యానంలో అబ్బబ్బబ్బా ప్రతిభా పాండిత్యాన్ని ప్రదర్శించి మూలాన్ని పెంచి సర్వాంగ సుందరంగా ఆ ఘట్టాల్ని తీర్చిదిద్దారు. కొన్ని చోట్ల మూలంలోని 3 శ్లోకాలను 33 పద్యాలుగా కూడా ప్రపంచీకరించారు. చూడండి, గజేంద్ర మోక్షంలో ఒక చమత్కారం జరిగింది. అల వైకుంఠపురంబులో ఆమూల సౌధంబుదాపల, మందారవనంలోని అమృత సరోవరం ప్రక్కన ఉన్న చంద్రకాంత శిలావేదికపై కలువపూల పాన్పు మీద కూర్చుండి ఉన్న ఆపన్న ప్రపన్నుడు గజేంద్రుడి మొర ఆలకించాడు. చెంతనున్న శ్రీదేవికి చెప్పకుండానే, శంఖచక్రాలు ధరించకుండానే ఆయన కరిని కాపాడడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అవక్రమైన చక్రంతో నక్రం కంఠాన్ని ఖండించి కరిరాజుని కాపాడాడు. అంతా సక్రమంగానే జరిగిపోయింది. ఆయనకి అప్పుడు జ్ఞాపకం వచ్చింది లక్ష్మీదేవి పైటి చెంగు తన చేతిలో ఉంది అని. శ్రీహరి దరహసిత ముఖ కమల అయిన కమలతో ఇలా అన్నాడు: బాలా, నా వెనువంటను హేళన్ విను వీధి నుండి తెంచుచు, నీ చేలాంచలంబు పట్టుట కాలో నేమంటి నన్ను నంబోజముఖీ. అనగానే అరవింద మందిరే అయిన ఇందిరాదేవి మందస్మిత వదనారవిందయ్యి ముకుందునితో ఇలా పలికింది: స్వామి, ఏం చేసేది? మీ పాదాలు సేవించడమే నా కర్తవ్యం. మీరు ముందు పరిగెత్తుకుంటూ వెళుతుంటే మీ వెంట నేను వస్తున్నాను. ఇలా పలికించి ఊరుకున్నారా మీరు? ఆ లక్ష్మీదేవి చేత దేవదేవుడికి ఒక యోగ్యతాపత్రం కూడా ఇప్పించారు. దీనులకు యాలింపను దీనుల రక్షింపమేలు దీవన పొందన్ దీనావన, నీ కొప్పును దీన పరాధీన దేవదేవ మహేశ. ఈ విధంగా దేవాదిదేవుడైన వాసుదేవుణ్ణి ఆపద్బాంధవుడుగా, భక్తరక్షణ పరతంతుడుగా చెప్పించారు. బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక్క అనుమానం ఉందండోయ్. అలవైకుంఠపురంబులో అని ఎత్తుకున్నారు మత్తేభ వృత్తంలో. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు పరిగెత్తుకు రావడంతో సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు అని మత్తేభ వృత్తాన్ని అనుసంధించారు. ఆ తర్వాత అప్పటి పరిస్థితిని అభివర్ణిస్తూ తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ అంటూ మళ్ళీ మత్తేభాన్నే పరిగెత్తించారు.
అనంతరం తన వేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపంబుల్ వినెనో అంటూ మత్తేభంలోనే మీ భావాన్ని వెలిబుచ్చారు. ఆ పైన విను వీధించనుదేర కాంచిరమరుల్ అన్న పద్యం కూడా మత్తేభ విక్రీడితమే. ఆ పైన చనుదెంచన్ ఘనుడల్లవాడే హరి పజ్జన్ కంటిరే లక్ష్మి అంటూ మళ్ళీ మత్తెభాన్ని నడిపించారు. చివరిదాకా వచ్చాక కరుణా సింధుడు సౌరి వారి చరమున్ ఖండింపగా పంపే అన్న పద్యంలో కూడా మత్తేభాన్నే పైకెత్తారు. ఇలాగ వరుసగా ఈ ఘట్టమంతా మత్తేభమయంగా నడిచిందే, ఇందులో ఏదైనా రహస్యం ఉందా అని నా సందేహం. అవునులండి, మీరెందుకు చెప్తారు? మధురంగా మందహాసం చేస్తున్నారు. పోనీలండి, నేను మాత్రం ఇలా ఊహించుకుంటున్నానండోయ్. మొదట్లో మత్తేభయూధంబు మడుగుసొచ్చే అన్నారు కదా, ఆ మత్తేభాన్ని మకరి పట్టుకుంది కదా ఇప్పుడు. ఇక ఆ మత్తేభం రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మకా అని భగవంతుడిని ప్రార్థించింది. అప్పుడు మత్తేభ రక్షణాయత్త చిత్తుడై హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చిన భగవంతుడు హృదయంలో అడుగడుగునా మత్తేభ వృత్తాంతమే మెదులుతోంది. ఆయన మనస్సు మత్తేభమయమయ్యింది. అటువంటి దేవుణ్ణి మీరు మనసులో భావించారు. మీకు శ్రీహరికి సాధారణీకరణం ఏర్పడిపోయింది. అందువల్ల మీ గంటల్లో అడుగడుగునా ఒకదాని వెంట ఒకటిగా మత్తేభ వృత్తాలే దొరలి వచ్చాయి. పలికించడివాడు రామభద్రుడే కదండి, ఏమంటారు? లేకపోతే అనుకోకుండా అన్ని మత్తేభాలు ఎలా వస్తాయి చెప్పండి? ఎందుకు వస్తాయి? పోతన్న గారు, మీరు సహజ పాండిత్యులు. మీకు గోపాలుడంటే ఎంత ఆదరమో గోవులన్నా అంత అనురాగం. గోపాలకృష్ణుని చేత ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క అందమైన పేరు పెట్టి ఆప్యాయంగా పిలిపించడం అంటే మీకు ఎంత సంతోషమో మాకు తెలుసు. రా పూర్ణచంద్రికా రాగౌతమీ గంగ రమ్ము భగీరథ రాజతనయ రా సుధాజలరాశి రా మేఘమాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి రా మనోహారిణి రా సర్వమంగళ రా భారతీదేవి రా ధరిత్రి రా శ్రీ మహాలక్ష్మి రా మందమారుతి రమ్ము మందాకిని రా శుభాంగి. అబ్బబ్బబ్బా, ఎంత చక్కని పేర్లు పెట్టించారండి, ఎంత చక్కగా పిలిపించారు. ఆ ఆవులకు కూడా ముద్దుల గోపాలుని మురళీగానం అంటే ఎంత ఆనందమో. చతుర నటమూర్తి అయిన ఆ గోపాల చక్రవర్తి వేణువుని మధురాధరం మీద చేర్చి బ్రహ్మగాంధర్వ గీతాన్ని ఆలపిస్తే బృందావనం పులకించిపోయింది, కాళింది పొంగి పొరలిపోయింది, ప్రకృతి పరవశించింది, లేళ్లు మైమరిచాయి, మ్రోళ్లు పల్లవించాయి, రాళ్లు ద్రవించాయి. ఆవులన్నీ మేతలు మాని మమతన్ మోములు మీదికెత్తుకొని రోమంధంబుజాలించి ఆనంద బాష్పాలు కారుస్తూ నిశ్చలంగా నిలబడి ఆలకించాయి కదూ. ఇక గోవత్సాలంటారా, తల్లుల చన్నుబాలు త్రాగడం మానేసి కదలకుండా తదేక ధ్యానంతో అదే పనిగా ఆ మురళీధరుడి ముద్దుల మోవు వంకే చూస్తున్నాయి కదూ. అన్నా పోతన్నా, ఆ మాధవుడి మధుర వేణుగానంలో మైమరపించి పాపం అమాయకలైన ఆ గోపికలు ఎన్ని తిప్పలు పెట్టావయ్యా నాయన. చూస్తుండగానే అదృశ్యమైపోయిన వంశీధరుడి కోసం పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలకనిటలు అని, మానిని మన్మధు మాధవు కానరే సనలితోదారవత్సకములార అని, అదే నందనందనుండంతర్హితుండయ్య పాటలీ తరులార పట్టరమ్మ అని, ఓ మల్లియలార
మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అని బృందావనంలోని చెట్టు చెట్టుకి గుట్ట గుట్టకి తిరిగి తిరిగి విసిగిపోయారే ఆ కుసుమ కోమరులు. పోతన్న గారు, మీ భాగవతంలోని పాత్రలు మా హృదయాలలో చెరగని ముద్రలు వేసుకున్నాయి. నీకున్ మృక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కృష్ణుని ప్రార్థించే కుంతీదేవి, నాతోడన్ ప్రతిభాషలాడెదు జగన్నాథుండ, నాకంటే నీ భూతశ్రేణికి రాజులేడొకడు అని ప్రహ్లాదుణ్ణి గద్దించే హిరణ్యకశిపుడు. తిరుగన్నేరదు నాదు జిక్వ వినుమాధీవర్యవేయేటికిన్ అని పలికే దానవవీరుడు బలిచక్రవర్తి. అమ్మా మన్ను దినంగనే శిశువునో వాకుంటినో వెర్రినో అని తల్లి దగ్గర ముద్దులు కురిసే బాలగోపాలుడు. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయుమ్ము అంటూ బలిచక్రవర్తిని చేజాచి యాచించే చిట్టి పొట్టి వామనుడు. కలడు కలండనెడు వాడు కలడో లేడో అని నక్రానికి చిక్కి ఆక్రోశించే ఆ గజేంద్రుడు. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని కన్న తండ్రికి సమాధానం చెప్పే ప్రహ్లాదుడు. నవనీతంబుల ముద్దగాదు వినరా నా ముష్టి గోపాద్భక అని బారలు జాచే చాడూర మల్లుడు. తాటంకాచలనంబుతో భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో పతి వెంట పరిగెత్తుకుంటూ వస్తున్న శ్రీదేవి. నాదైతు కట్టనేటికి శ్రీదయితా చిత్తచోరసిత మందారా అని శ్రీహరిని కన్నీళ్లతో ప్రశ్నిస్తున్న బలిచక్రవర్తి భార్య వింధ్యావళి. విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుందా అంటూ దేవకీ గర్భస్థుడైన దేవదేవుణ్ణి చేతులు మోడ్చి ప్రార్థిస్తున్న 3,000,000 దేవతలు. గుర్రము గొనిపో ముద్దుల కుర్రడ అని సగరపౌత్రుడైన అంశుమంతుణ్ణి ఆప్యాయంగా అభినందిస్తున్న కపిల మహర్షి. అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న అంటూ తన ప్రాణాన్ని కూడా లెక్కించకుండా తన దగ్గర ఉన్న కాసిని నీళ్లు అతిథికి ధారపోస్తున్న రంతిదేవుడు. వీడటే రక్కసి విగత జీవగ చన్నుబాలు త్రాగిన మేటి బాలకుండు అని మేడల మీద నుంచి కుతూహలంతో కృష్ణుణ్ణి చూస్తున్న మధురానగర నారీమణులు. ముని నీరు సొచ్చి వెడలడు చనియడు ద్వాదశియు అని ద్వాదశీవ్రత భంగానికి ఆందోళన చెందే అంబరీషుడు. మనసారథి మనసచివుడు మనలను విడనాడి చనియే మనుజాధీశా అని కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నగారికి కృష్ణ నిర్యాణం విన్నవిస్తున్న అర్జునుడు. వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా ఎన్నడును వెన్నగానరటగదా అంటూ వెన్న దొంగని వెన్నాడి పట్టుకుని కట్టను లంఘించేటువంటి యశోదమ్మ. అసురకృత్యంబు ధర్మమగునే తండ్రి అని పుత్రఘాతి అయిన అశ్వత్థామని ప్రశ్నిస్తున్న పాంచాల రాజపుత్రి. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూతదయయును తపసమందార నాకు దయసేయగదే అని గోపాలదేవుణ్ణి ప్రార్థించే సుధాముడు. ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో అని శ్రీకృష్ణుడి రాక కోసం 1000 కన్నులతో నిరీక్షించే రుక్మిణీ కన్య. అన్న శమింపు మన్న తగదల్లుడుగాడిది మేన కోడలు అని కంసుణ్ణి బతిమాలి దేవకీదేవి.
వనిత ఏమి తపంబు చేసనకో ఈ వంశంబులోన్ అని మురళిని చూసి కృక్కిళ్ళు మిగుతున్న బృందావన గోపిక మా కన్నుల ముందు కలకాలం కదలాడుతూనే ఉంటారు. పోతన్న గారు ధన్యులండి మీరు. భీష్ముని పైకి కుప్పించి లంఘించు గోపాలకృష్ణుని కుండలాల కాంతి, కరిరాజు మొరబెట్ట పరువెత్తు కరివేల్పు ముడివీడి బూపుపై పడిన జుట్టు, సమరంబు గావించు సత్య కన్నుల నుండి వెడలు ప్రేమ క్రోధ వీక్షణములు, కొసరి చల్దులు మెక్కు గొల్ల పిల్ల వేళ్ల సందు మాగాయ పచ్చడి పసందు, ఎప్పుడు కనిగొంటివయ్య నీకెవరు చెప్పిరయ్య, ఏ రాత్రి కలగంటివయ్య, రంగు కుంచెతో దిది తీర్చి చిత్రించినావు, సహజ పాండితికిది నిదర్శనమటయ్యా. మీ క్రాంతదర్శిత్వానికి కైమోడ్పులండి పోతన్న గారు. అన్నగారు, మీరన్నా మీ భాగవతం అన్నా మాకెందుకండి ఇంత ఇష్టం? నిజంగా ఇది మా జన్మజన్మాల అదృష్టం. మీ కవిత చిరంజీవిని, లోకపావని, ఆ జగన్మోహన్కి, ఆ పుల్లాబ్జాక్షికి, ఆ సరస్వతికి, ఆ భగవతికి, ఆ పూర్ణేందు బింబాననకి ఇవే మా శతసహస్ర ప్రణామాలు. స్వస్తి.